జగిత్యాలలో పొలిటికల్ జగడం ఒక రేంజ్ కు వెళ్ళింది. టైం ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. దమ్ముంటే రా చూసుకుందాం అంటూ పోటాపోటీగా సవాల్ చేసుకున్నారు. కాంగ్రెస్ సవాల్కు బీజేపీ నుంచి యాక్షన్ లేదు. మరి బీజేపీ సవాల్ను ఎమ్మెల్యే వర్గం స్వీకరిస్తుందా? తహసీల్దార్ చౌరస్తాలో తేల్చుకుంటారా? ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి. బీజేపీ నాయకులారా, జగిత్యాలలో మీరు చేసిన అవినీతి మీద బహిరంగ చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ కాంగ్రెస్ వేసిన పోస్టర్ ఇది. డేట్ టైం కూడా ఫిక్స్ చేసి మరీ సవాల్ పోస్టర్ అంటించారు. కట్ చేస్తే కాంగ్రెస్ కు కౌంటర్ గా ప్రతి సవాల్ చేస్తూ బీజేపీ వేసిన పోస్టర్ ఇది. మేము సిద్ధంగానే ఉన్నాం, మరి మీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారా? అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే గారు, మీ హయాంలో జగిత్యాలలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ నేతలు పోస్టర్ వేశారు. వీళ్లు కూడా టైం ప్లేస్ ఫిక్స్ చేశారు. తహసీల్ చౌరస్తాలో తేల్చుకుందాం రా అంటూ రెండు పార్టీల నేతలు జగిత్యాలలో పోటాపోటీగా పోస్టర్లు వేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ చైర్పర్సన్ శ్రావణి మధ్య పొలిటికల్ ఫైట్ ఇలా వాల్ పోస్టర్ల సవాళ్ల వరకు వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా శ్రావణి బాధ్యతలు నిర్వహించారు. పదవి 2 ఏళ్లున్నప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో విభేదాలు రావడంతో ఆమె చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే సంజయ్ హయాంలోనే జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రోజు అధికారులు ఉన్నది ఎవరయ్యా? అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేగా మీరున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరున్నారు, 10 సంవత్సరాల అధికార వయసులు. అప్పుడు గుర్తున్న అవినీతి ఇప్పుడు గుర్తొస్తుందా? మేము అభివృద్ధి చేస్తే ఓర్వలేక శ్రావణి మేడంపై బురద చల్లుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రావణి హయాంలో అవినీతి జరిగిందంటూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు పోస్టర్లు వేశారు. దానికి కౌంటర్ గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కే బీజేపీ నేతలు పోస్టర్లు అంటించారు. అయితే చర్చకు రమ్మంటే రాకపోగా దొంగచాటుగా పోస్టర్లు అంటించారంటూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మీలాగా మేము దొంగల్లాగా రాత్రి 12 గంటలకు ఎమ్మెల్యే గారి కార్యాలయానికి, అది కూడా బీజేపీ పేరు లేకుండా జగిత్యాల ప్రజలు అని చెప్పని పోస్టర్లు వేయలేదు. అధికారికంగా ధైర్యంగా నిజాయితీగా పాత్రికేయ సోదరుల సమక్షం లోపల మేము పోస్టర్ వేయడం జరిగింది. మీరు ఏదైతే అవినీతి చేయకపోతే ఎందుకమ్మా మీరు దొంగ రాత్రి వేయడం జరిగింది? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు నిరూపించుకోండి. కాంగ్రెస్ ఫిక్స్ చేసిన డేట్ కు బీజేపీ రాలేదు. ఇక బీజేపీ సవాల్ను స్వీకరిస్తూ శనివారం నాడు కాంగ్రెస్ నేతలు తహసీల్ చౌరస్తాకు వస్తారో లేదో చూడాలి మరి.